మీ బ్యాంక్ ఖాతాలోకి ప్రభుత్వ పథకాలు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ని ఎన్పిసిఐకి లింక్ అయి ఉండాలి. మీకు రైతు భరోసా, తల్లికి వందనం, బంగారు తల్లి, పిఎం కిసాన్, ఎల్పిజి సబ్సిడీ, పెన్షన్స్, స్కాలర్షిప్స్ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా డబ్బులు డైరెక్ట్గా మీ ఖాతాలోకి పడాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ బ్యాంక్ని ఎన్పిసిఐకి లింక్ అయ్యి ఉండాలి. అసలు ఎన్పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది లింక్ చేయకపోతే డబ్బులు ఏ ఖాతాలోకి పంపించాలో ప్రభుత్వం నిర్ణయించుకోలేకపోతుంది. అందుకే మీరు తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ చేయాలి. ఇది లింక్ చేయడం చాలా ఈజీ. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఈ వెబ్సైట్ని అయితే నోట్ చేసుకోవాలి. www.npci.org.in. ఈ వెబ్సైట్ని మనం గూగుల్లో సెర్చ్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక మనం కొంచెం కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి కన్జ్యూమర్ అనే కనిపిస్తుంది కదా ఆప్షన్. ఈ కన్జ్యూమర్ ట్యాప్ పైన క్లిక్ చేయగానే మనకి భారత్ ఆధార్ సీడ్లింగ్ ఎనేబులర్ బేస్ అని ఉంది. అది క్లిక్ చేశాక మనకి హోమ్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ హోమ్ పేజ్లో మనము అసలు స్టేటస్ అనేది మన బ్యాంక్తో లింక్ అయిందో లేదని చూద్దాము. ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద మనకి ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, సేమ్ పైన ఏ నెంబర్ ఉందో కింద ఆ నెంబర్ కూడా చేశాక చెక్ స్టేటస్లోకి వెళ్ళండి. ఈ చెక్ స్టేటస్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి బ్యాంక్ నేమ్లో మనకి కనిపిస్తుంది ఏ బ్యాంక్తో లింక్ అయి ఉందని. ఒకవేళ అలా కనిపించకపోతే మనకి లింక్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు కొత్తది ఎలా లింక్ చేయాలో చూద్దాం. ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్లోకి వెళ్ళండి. ఇప్పుడు హోమ్ పేజ్లో ఇలా వెళ్ళాక మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఫస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని క్లిక్ చేయండి. తర్వాత మన బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా బ్యాంక్స్ అనేవి లిస్ట్ నేమ్స్ ఉంటాయి. ఈ నేమ్లో మీది ఏ నేమో అది సెలెక్ట్ చేసుకోండి. నేను సపోజ్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూపిస్తున్నాను. దానిలో మనకి ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అని క్లిక్ చేయండి. కిందకు వచ్చేసాక మన బ్యాంక్ అకౌంట్ యొక్క నెంబర్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేయాలి. కింద మళ్ళీ కూడా టైప్ చేయండి. కన్ఫర్మ్ చేశాక కొంచెం కిందకు వచ్చాక టిక్ మార్క్ అనేది కొట్టండి. అలా టిక్ మార్క్ కొట్టాక కింద పైన నెంబరే కింద కూడా టైప్ చేసేయండి. టైప్ చేశాక సబ్మిట్ కొట్టాక మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూపిస్తుంది. ఇలా కిందకి స్క్రోల్ చేసేసేయండి మొత్తము. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్. చదవాలనుకున్న వాళ్ళు చదవండి. తర్వాత ఇలా కిందకు వచ్చేసాక మనకి అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మీకు ఏదైతే నెంబర్ ఉంటుందో ఆధార్తో లింక్ అయ్యి ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ చేస్తే మనకి 24 అవర్స్లో మనకి ఈ ఎన్పిసిఐ అనేది ఆధార్ బ్యాంక్తో అనేది లింక్ అవుతుంది. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.